టెంపుల్ మాత్రం మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. మీరు కూడా చూడండి, చూపిస్తాను. ఇప్పుడు వాటర్ లేవు ప్రస్తుతానికి. ఇదంతా గంగా నది, ఇక్కడి వరకు వాటర్ వస్తాయి. లింగం ఆకారం. అక్కడ చూసుకుంటే వాసుకి స్వామి, ఇక్కడ అమ్మవారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ముందుగా చెప్పాలంటే నేను ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అది మా చుట్టుపక్కల ఎక్కడ లేదు. అదే టెంపుల్ అంటే కాలభైరవ స్వామి టెంపుల్. ఒక 8 కిలోమీటర్ల దూరంలో గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఒక్క గుడి మాత్రం దొరికింది. నేను ఇప్పుడు ఆ గుడికి వెళ్ళబోతున్నాను, మీకు కూడా చూపిస్తాను, పదండి. టెంపుల్ మాత్రం మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. మీరు కూడా చూడండి, చూపిస్తాను. ఇది అవుట్ సైడ్ నుండి లుక్ ఇలా ఉంటుంది. టెంపుల్ వ్యూ చూసేయండి, మొత్తం ఇలా ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఇదంతా గంగా. ఇప్పుడు వాటర్ లేవు ప్రస్తుతానికి. ఇదంతా గంగా నది, ఇక్కడి వరకు వాటర్ వస్తాయి. చాలా పురాతనమైన ఆలయం ఫ్రెండ్స్, చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు. చాలా బాగుంది. ఇక అర్థమైందా మీకు? శివలింగం ఆకారం. అక్కడ చూసుకుంటే వాసుకి. క్రేజీ లొకేషన్ ఫ్రెండ్స్. కాలభైరవ టెంపుల్, ఈ మెయిన్ టెంపుల్ కాలభైరవ స్వామిది. లొకేషన్ చూపిస్తాను మీకు. లొకేషన్ మాత్రం అదిరిపోతుంది. ఇదంతా గంగా నది. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ లేవు. వాటర్ వస్తే మాత్రం ఇక్కడి వరకు వాటర్ ఉంటాయి మొత్తం.
ఇక చూడండి, ఇక్కడ వినాయక స్వామి, ఇక్కడ అమ్మవారు.